అరే అన్న ఆవుకు మేత పెడతానవా ఆవుతో ముచ్చట పెడతానవా? ఆవుకు గడ్డేసాలంటే ఒడ్డు మీద కూర్చుంటే బిడ్డకు పాలిచ్చు అనుకుంటున్నావారా? ఎండిపోయిన గడ్డి తీసి దాన్ని నోరు దగ్గరేసుడు గంట కట్టమారా అని నువ్వు అనుకుంటావు. గడ్డే దాని పోయేసరికి పెండు ఉంటది, పెండ తీసేసరికి గడ్డి ఉంటది, అది ఊడిసేసరికి దాని మీద గుడ్డి ఉంటది, అది చంపేసరికి ఎండా నడిన తిరిగి వస్తుంది. ఇంటికి లేట్ గా పోతే నా పెళ్ళం కోపానికి వస్తుంది. పని అయిపోయినాక ఈయనేమంటావు అరా పోకపోతే బా ఇంటికి పంపగా పోనీ. ఓ అక్క అన్నమండు అయిపోయింది, కూర వండుపో. అండుతుంది. అండుతా అని అక్కడనే కూర్చుంటావేంది? అండుపో, ఆకలి అవుతుంది. ఆకలి అయితే పోయి అండుకొని తిను, నా తలకాయ తినకు. నీ కథ మంచిగానే ఉన్నది, వంతు పెట్టుకున్నాక పొందన లేకుండా మాట్లాడుతానవేంది? అన్ని తెలిసినాక మరి బలిసి మాట్లాడతానవా? నువ్వు అన్నం వండాలి, నేను కూర వండాలి. నువ్వు అన్నం వండినావు, నీ పని అయిపోయింది. నా పని నేను మెల్లగా చేసుకుంటా, ఇంకా మస్తు టైం ఉన్నది. అంటే నువ్వు కూర వండేదాకా సపరే కూర్చోమంటావా ఆకలిగాంగా? మరి అంతే మరి. బువ్వ కూర అండు వంతులు పెట్టుకున్నాం కానీ ఏది ఎప్పుడు చేయాలన్నా కూడా వంతులు పెట్టుకున్నా. ఛీ, నాకు ఆచారం పాడగాను గిసంటి యారాలు దొరికింది నాకు. నువ్వు అదిరకే ఆకలి అయితే పోయి అండుకోపో. నువ్వే కదా వంతులు పెట్టింది, నువ్వు అన్నం వండు నేను కూర వండుతా అని. మరి ఇప్పుడు కూర వండవు పా, అందరం కలిసి తింటాం కదా, ఆకలి అయితే లేదా? నువ్వు కూర వండుకొని తిను, నీ కూర నేను ముట్టా, నేను మళ్ళీ వండుకొని తింటా. సపరేగా పో ఒర్రకు. నువ్వు మాత్రం కూర్చుని టీవీ చూసుకుంటుండు, 12 అయినా కూడా నువ్వు కూర వండకు. ఇంకా నువ్వు పోయే సపరేట్ ఇంట్లో తలకాయ ఎందుకు తింటాను? అన్నం పెట్టే పొలం పనులు చేసేసేసరికి శక్తి లేకుండా అయిపోయింది లోపల. నాది కూడా సేమ్ డైలాగే రోజా. వేసుకురాపు. సేమ్ లేదు సేమియా లేదు, సేమ్ లేదు సేమియా లేదు. ఏం వేసుకురమ్మంటావు, ఏం తింటావు? అగో మా అన్న అన్నం తింటే నేను సున్నం తింటారాయే, అన్నం వేసుకురాపో. అన్నం మా అండిన సారు, కూరే అండలేదు ఇంకా. రితిక మేము నోరండి వరకు కూర అయ్యో ఆగరాదే నెల తప్పిన నెల వంక. ఆలిగాడు ఆడితే బాలిగాడు పాట పాడినట్టు వాళ్ళకు వత్తాసు పలుకుతాను. నువ్వు అన్నికి ఇట్లా మాట్లాడకే నాకు కోపం అవుతుంది. సపరేట్ అన్నం కూర అంటే వంట నాకు ఇచ్చేసి ఏమైనా పాస్ పని ఉంటే తను చేయమని చెప్పు. ఇంటనుకున్న ముసలను గోష్కురేసి చంపుతా. ఎవరిని చేయమంటారు పాస్ పని? ఇప్పుడు లొల్లానే తల్లి, ఇద్దరికిద్దరు బాధ్యులు ఉన్నారు కానీ. అవునే రోజా, అన్ని వంతుల మీద పెడితే కుక్కిని ఈడుదోలే ఈయన వంట. నువ్వన్న అండిపోయినవే కూర. అండితే నాకేం యాష్టకచ్చుడు కాదు, కొంచెం అలసిస్తే పులుసు పెడతారు మనుషులు, అందుకే అండలేదు. ఆకలి అయితే లోపల పీకలుతాయి పేగులు. ఇప్పుడు ఏంది నానే పుట్టినా? ఓ మంచి, నేను అండి అన్నం ఉన్నది, ఎల్లిపాయ కారం వేసుకొని నువ్వు తిందుపా. ఎవరెన్ని తీర్ల మూతులు దింపుకున్నా నేను అండేటప్పుడే అండుతా కూర. మీరు అండు మనంగానే అండుతానా? బా నమస్తే, ఎటుపోతానే? ఏ హోటల్ కాడ చాయ్ దగ్గర పోతానరా. జరా అట్లయితే నాతో రారాదే, చెరు 90 వేసేద్దాం. 90 పాల పైసలు వచ్చినాయి ఇయ్యాల. ఏంది ఇలా పాల పైసలు ఇస్తారా? ఊరి అక్క నేను మరిసైపోయినరా, నేను పోయి తీసుకొచ్చుకోవాలి. ఏ తెచ్చుకుందు ఆగు, మొదలైతే చెరు 90 వేసేద్దాంపా. ఏందిరా ఊకే తాగుడు అని ఊరుతాను. 60,000 ముసలికి 20,000 పరుసుపల్లో దొరికినట్టు చేస్తాను. పెళ్ళై సంవత్సరం ఉంటుందో తెలుసు నీకు పైసల విలువ. నీకెట్లా వెళ్తావురా? రోడ్ల పండు తిరుగుతావు. ఏ సాల్తీ బావా, మంచి మాటలు మస్తు చెప్పినావు కానీ ఎప్పుడైనా బామ్మర్ది మందు దాపి అంటావు చూసినావా? గప్పుడు చెప్తా నీ సంగతి అని పెడతా. వెళ్తారా? నీకు వెళ్తుంది పో. సంసారి ఇప్పుడే సినిమా అయిపోయింది. ఏం కూర వండాలి? పప్పు కూర వేసి కోడిగుడ్లు ఉడకబెట్టి మంచిగా నూనెలో గోలిస్తా, మంచిగా ఉంటది కూర. ఇదివరకు దాకా కూర అండు అని మొత్తుకున్నారు. కూర అంటే పందులో తింటారు. కూర అండినవానే? ఇంకా అండలేదు. పప్పు కూర చేసి ఉడకబెట్టిన గుడ్లు నూనెలో గోలిద్దాం అనుకుంటానా. నా పిల్లం ఎంత మంచిదో. నాకు ఉడకబెట్టిన గుడ్డు అంటే
మస్తు ఇష్టమే. ఇప్పుడు ఏంది నువ్వు తాగచ్చావా? అట్లా ఒక్కటే కోటరీ వచ్చాకంటే వాసన వస్తుంది. అవురా అన్న, ఊకే ఉద్దర పెట్టుకుంటే తాగితే ఏమత్తారా నీకు ఖర్చుల పాలవుడు తప్ప. ఆయన తాగితే నీకేంది? ఆయన తాగబట్టి ఆయన కలుపుకుంటాడు. ఉద్దర పెట్టవలసిన కారణం నాకే వచ్చిందిరా. పాల బిల్లు వచ్చింది కట్టినా గంతే. అమ్మో అమ్మో అమ్మో, పాల బిల్లు కట్టినవా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు పాల బిల్లు కడతావు? కట్టడానికి ధైర్యం ఎందుకే? కీసల పైసలుంటాయి. కీసల పైసలు దేవునికి ఎరుక. ఆ పాల పైసలతో ఎట్లా తాగుతాడు? ఆ ఆవు మావగారు పెట్టిన ఆవు, ఆ పైసలు నాయి. ఆవు నావగారు పెట్టిరని బాగా మాట్లాడతాను. నీదెట్లయితదే? నాదేనని నయనతర లెక్క అడుగుతాను. నల్లికుట్లదానా? అది నా ఆవే. నీ ఆవెట్లయితదే? నా మొగడు దానికి సర్వం పని చేస్తాడు. పెండ తీస్తాడు, నీళ్లు పెడతాడు, గడ్డెత్తాడు, అన్ని పనులు అయినా చేస్తాడు. నీ ఆవెట్లయితదే? మీ కథ ఎట్లున్నదంటే పటేల్ది కాదు పొలం పాలేరు అన్నట్టున్నది. తమ్మి తప్పు, నువ్వు పెద్దల వెనక్కి ఎదురు మాట్లాడదు. నువ్వు తప్పు మాట్లాడదావు తమ్మి. వద్దురా మాట్లాడు. ఆగో, చిన్నోళ్ళను షీప్గా తీసి పారేస్తే ఏం లేదు కానీ పెద్దోళ్ళది తప్పు అని అంటే వచ్చిందా తప్పు? తప్పు అనుకుంటా కప్ప ముఖం వేసుకొని బాగానే మాట్లాడతాను గాని మా తప్పే చూపి ఒకసారి. నా మొగడు తినాల్సి వస్తే నా మొగడు తిన్న తర్వాత నువ్వు కూర తాను పోయినావు. ఇప్పుడు నా మొగడు ఎక్కడ తాగత్తాడని నా పైసలతో నీ మొగడు తాగచ్చిండు. ఏమి తాగుడు గంగలో తాగుతాయంతియే అన్న, పాల పైసలు నా పాలు పైసలు నాకు ఇయ్యే. అరే నీకు పైసలు ఎక్కడిరా? మేత పాలుతున్నారా ఆవు? ఆవేలేంది మేత పెట్టుకుంటారా నువ్వు? అసలు నీ ఆవెక్కడిది బాగా మాట్లాడతాను. గింత చిన్న పోరప్పుడు తీసుకొచ్చిరు దాన్ని. సర్వం పని చేసిండు. చిన్నప్పటి నుంచి అంత పెద్ద దాన్ని చేసి పాలిచ్చే కాడికి తీసుకొచ్చిండు. ఇంకా నీదని చెప్తావా? అయినదే అది. అట్లానా? ఆ చిన్న కూడా తీసుకొని వచ్చింది. ఏం పని చేయలేదు. దానికి ఇంత తౌడు పెట్టిన వాళ్ళకి దిక్కులేరు కానీ ఇప్పుడు మాది అంటారు పైసలు. చిన్న గుడ్డు కాంచెలు పెంచినవరా మేము. మీద పెట్టినావు, పచ్చిగడ్డి పెట్టినావు, కుడి పెట్టినావు, అన్ని పెట్టినవురా. అట్లా అయితే మీ ఒక్కళ్ళే అయితే అది ఆవు మరి. పొలం పని కూడా చేసి దాన్ని చేను కాడికి పొలం కాడికి దింపుకుంటా దాన్ని గడ్డి వేపించిండు. పొత్తులా అంటే పొత్తులా ఇద్దరు పొత్తులా అంటారా మరి ఒక్కళ్ళు అంటారా? పొత్తులు ఉన్నప్పుడు పని ఇద్దరు చేయాలి కదా సమానంగా. నువ్వెందుకు తాగలేదు దాన్ని? దిక్కులేదు కానీ వేస్తానట. పైసలనే సరిగ్గా ముందరికి వస్తావు, మరి పెండ తీస్తలేవు అన్నా. ఇది నాకు బాగా అంటింది అంటివి, పెండ వాసన వస్తుంది అంటివి. మరి ఇప్పుడు పైసలు ఎట్లా అవుతావురా? ఇప్పుడు నేను చేయండి నీ పిల్లలు ఇంట్లో పనులు చేయదు. భర్తలు ఘోరంగా పని చేస్తాను. పని చేసి కడిగి 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 చెయ్యండి వెళ్తా నాదనే. నువ్వు ఒక్కదాని చేస్తున్నావు మరి. అన్నీ నీ పెళ్ళ చేస్తుందిరా. నా పెళ్ళ ఏం చేస్తాడు? ఇట్లా కూర్చుంటుందా గారా? వదిలే గౌరవం నీకు లేదు, అక్కనే గౌరవం నీకు లేదు. ఇలా హరామి వ్యవహారం కట్టపడతారు. పాల బిల్లు వచ్చిందని కోటర్ తాగచ్చా గంతే. నడి బదలు ఇప్పుడు పైసలు ఎక్కడి? పెళ్ళానికి ఏమైనా నిలువ ఉన్నదా? బావ మీద గట్ల లేచి మాట్లాడచ్చా? ఎంత పని తక్కువ? మరి మా పైసలు వచ్చినప్పుడు వెనకేసుకొచ్చుకుంటే ఏమైతుంది? మేము ఎంత చేసినా కానీ చెయ్యని పేరు చేస్తారా మీరు కూడా? అరే తమ్మి, నువ్వు పెద్దలు చిన్న లేకుండా మాట్లాడతావురా. తప్పురా తమ్మి. అరే నేను అన్నండ్రా, పొత్తుల పైసలతో దాగినప్పుడే తెలుస్తుంది. పని చేసినాక మాట్లాడాలి. పని చేయకుండా పొత్తుల పైసలు 4 రూపాయలు కనబడంగానే పొడుచుకట్టానే నీ గుండు మీద వచ్చా చెప్పరా. అవ్వా తాగినాక నిన్న అంత పిచ్చి పిచ్చి చేసిన. కరెక్ట్ కాదు. నేను వాళ్ళకి చెప్పటోని, వాళ్ళనే గట్లా అంటే వాళ్ళు ఎంత బాధపడరు. తలుచుకుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంకోసారి తాగది, తాగి అట్లా బదనం కాదు. అసలు నిన్న నాకేమైంది? ఈ ఇద్దరు ఆడోళ్ళ గురించి తెలిసిందేనే. వీళ్ళ గురించి లొల్లి పెట్టుకుని లొల్లి పెద్ద చేసింది.
ఈయాటి నుంచి ఆవు మాది, దాని జోలికి పోకుర్రి. నీ మొగనికి కూడా చెప్పు. అరే నీకేమైనా పిచ్చానే? ఆ ఆవు నాదంటే మళ్ళా ఆవు ఆవు అంటావు, నీకు ఎప్పుడు అదేనా? లొల్లి ఎందుకే? ఆవు మనదే, పైసలు మనే. ఏంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారే? అంతా మనదేనే, మళ్ళా లొల్లి అవసరమా? అరే మనదంటే దానిదంటే ఏంది మరి? మళ్ళీ ఇది చెప్తే అర్థం కాదా? దాని ముట్టకురి. అది లొల్లదు. బావలు ఓ బావలు వీడోడు లేని ఆలోచన తెప్పించాడు పాల పైసలు వచ్చాయని. అగో వీడేం చేసిండన్నా? పాల పైసలు వచ్చినాయి, మందాదం దాబా నేను దాగా చెప్పిన. వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక పోయి మన పాల పిల్లి తీసుకున్నాక మందు వినికి పానంతా గుంజిది. మరి అసంటంతో మాట్లాడతాను ఎందుకన్నా? చిప్ప సప్ప అందుకోగా. ఏంటి బావలు మీరు? నేనేమో తప్పైందని చెప్పడానికి వచ్చిన, మీరేమో ఇరుగా మరి కొడుతుర్రేంది? నువ్వు చేసిన కార్యానికి ఇంకా తప్పైందని చెప్తానవా? అయినా నువ్వు చెప్పింది మంచిదైంది తీ, ఆవు నాదైంది. దీని చీరి చింత కట్టినా మారది ఇది. ఏమైనా నా అవగారు పెట్టిన ఆవు కింద పడదు. ఓ అమ్మలు అట్లా కాగం కాకుర్రి, రోగం తెచ్చుకోకుర్రి. నేను చేసిన తప్పుకు పరిష్కారం కూడా తీసుకొచ్చిన. ఇక మీకు లొల్లులే కావు. నిన్న మీ బాగోసం అంతా నేను ఆ గోడ సాటుకుండి ఇల్లా, అందుకే ఇలా స్నానం కూడా వేయలే. మీరందరూ బాయ్ కాడికి అడుగుతుంది ఫస్ట్. అరే పరిష్కారం చేస్తాను తీసుకొస్తాను. కొంపదీసి ఆగం మీరు సరిసంగా పైసలు ఇస్తా వాయింది. ఏం మాట్లాడతాను బావలు? గా గోమాతను అమ్ముకుండా కనబడతానా? దాన్ని నమ్ముతానే మనిషిని అయితేనా? అగో ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడనే పరిష్కరిద్దామని తీసుకొస్తాను. నడు. సరే వీడు ఏ పరిష్కారం చేస్తారా? అవునే బామ్మర్ది, కొట్టం కాడికి వచ్చినాం కదా, ఇక చూపి పరిష్కారం. మీరు ఒకసారి లోపలికి తొంగి చూడుకోను. ఆవేద్రా అది ఉంటే మీకు కయ్యాలవుతున్నాయి కదా రోజు. అందుకే రాత్రిపూట వచ్చి దాన్ని ఇడిచిపెట్టి మీకు నయ్యం చేసిన. ఇక ఏ లొల్లులు కావు. అది స్వేచ్ఛగా బతుకుతుంది, మీరు కూడా స్వేచ్ఛగా బతుకుర్రి. ఏమంటే బావలు? అది మా అమ్మగారు పెట్టిన ఆవే. అది అమ్ముకున్న 50,000 అంచు కావే. 50,000 అంచు కావే. ఏం చూస్తానండి? అందుకోండి. 50,000 ఉపకారం చేస్తే అబ్బో ఉప్పు కారం పెట్టిపోయారు కదరా. హాయ్ అందరికి నమస్తే, నేను మిరితిక. వెల్కమ్ టు పవనసుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. థ్యాంక్ యూ.